ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో మరొక కీలక మలుపు తిరిగింది. కాదంబరి జత్వానితో మా పరిచయం లేదు, ఆమె నుండి ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశామన్న అబద్ధం, అందుకు అడ్వాన్స్గా ఆమెకు 5 లక్షలు చెల్లించలేదని బాలీవుడ్ నటి జత్వాని కేసులో కీలక సాక్షులైనటువంటి నాగేశ్వరరాజు, భరత్ కుమార్లు న్యాయాధికారి ఎదుట సోమవారం వాంగ్మూలం ఇచ్చారు. జత్వాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గత నెలలో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు ఇప్పటికే నటితో పాటు మరో సాక్షి శ్రీనివాసరావు స్టేట్మెంట్లను కోర్టులో రికార్డు చేయించారు. సోమవారం విజయవాడలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కృష్ణా జిల్లా మౌ మండలం కోసూరుకి చెందిన చిందా వీర వెంకట నాగేశ్వరరాజు, ఆయన అల్లుడు పెనమలూరు మండలం యనమలకుదురు చెందిన బోరుకాటి భరత్ కుమార్ల వాంగ్మూలాన్ని మ్యాజిస్ట్రేట్ నమోదు చేశారు. మాకు వైకాపా నేత కుక్కల విద్యాసాగర్తో పెద్ద సంబంధాలు లేవు, ఆయన తండ్రి జడ్పీ మాజీ చైర్మన్ నాగేశ్వరరావుతో సాన్నిధ్యం ఉండేది. విద్యాసాగర్ 2014 వైకాపా తరపున పెనమలూరు నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడే మేము చివరిసారిగా ఆయన చూసాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాదంబరిపై నమోదైన కేసులో మమ్మల్ని సాక్షులుగా చేర్చారు. జగ్గేపేటలో విద్యాసాగర్కి చెందిన 5 ఎకరాల స్థలాన్ని ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి తన పేరిట బోగస్ పత్రాలు సృష్టించి మాకు విక్రయించిందని మేము అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చామన్నది అబద్ధం. ఈ కేసులోకి మమ్మల్ని అనవసరంగా లాగారు, మా పరువుకు భంగం కలిగించారు. దీనిపై కూచిపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. తప్పుడు కేసు నమోదు చేసినందుకు విద్యాసాగర్ కట్టుకదల్లారు అని నాగేశ్వరరాజు, భరత్ కుమార్లు మ్యాజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.